आज की कक्षा पर आप सबका स्वागत है छात्रों। अब हम कबीर जी के साकी से दूसरा पद को सीखेंगे। आप भी गाइए मेरे साथ। कस्तूरी कुंडली बसई मृगुडुंडई बनुमाही। कस्तूरी कुंडली बसई मृगुडुंडई बनुमाही। ऐसई घटी घटी राम है, ऐसई घटी घटी राम है। दुनिया देखई नाही कबीरा, दुनिया देखई नाही, दुनिया देखई नाही। बच्चों, पहले हम इस पद के अंतर्गत आए हुए नए शब्दार्थ के अर्थ को समझेंगे। चलिए मेरे साथ। शब्दार्थ कस्तूरी, एक सुगंधित पदार्थ जो मृग की नाभि में पाया जाता है। కస్తూరి అంటే ఏంటి చిన్నారులు? ఒక పరిమళభరితమైనటువంటి గంధం అన్నమాట. అది ఎక్కడి నుంచి లభిస్తుంది? జింక యొక్క నాభి నుండి, అంటే బొడ్డు నుండి లభిస్తుంది. కుండలి, నాభి అంటే బొడ్డు. బసై, నివాస్ కర్తా హై, రెహతా హై అంటే నివాసముండుట. మృగ్, హిరన్ జింక. బన్, జంగల్ అడవి. మాహి, మే మధ్య माने लो मध्य. घटी घटी घट घट में माने कन कन में, अनु अणुవులో. प्यारे छात्रगण, अब हम फिर एक बार पद को पढ़कर व्याख्या को सीखेंगे. चलिए मेरे साथ. చిన్నారులు మరొకసారి మనం పద్యాన్ని చదువుకుని భావాన్ని నేర్చుకుందాం. కస్తూరి కుండలి బసై మృగుడుండై బనుమాహి. ऐसई घटी घटी रामु है दुनिया देखई नाही. व्याख्या. हिरन की नाभि में कस्तूरी होता है, परंतु वह उसे वन वन खोजता फिरता है. ऐसे ही भगवान हर किसी के अंदर वास करते हैं, फिर भी हम उन्हें नहीं पाते हैं. చిన్నారులు, కస్తూరి అనేది పరిమళభరితమైన ఒక సుగంధం. ఇది మనకు కస్తూరి జింకల నాభి నుండి, అంటే బొడ్డు నుండి లభిస్తుంది. ఆ సుగంధభరితమైన కస్తూరి గురించి కబీర్ గారు ఇలా చెప్తున్నారు. కస్తూరి కుండలి బసై. కస్తూరి ఎక్కడ ఉందట చిన్నారులు? కుండలి బసై, నాభిలో ఉందట. నాభి అనగా బొడ్డు అని అర్థం. మృగుడు ఉండై బనుమాహి. మృగుడు ఉండై, జింక వెతుకుతుంది. ఎక్కడ వెతుకుతుందట? బన్మాహి, అడవి మధ్యలో. ఎలా వెతుకుతుందో తెలుసా? ఆహా, ఎంతటి చక్కని పరిమళ వాసన! ఎలాగైనా సరే నేను ఈ సుగంధపు వాసనను కనుక్కోవాలి. ఇది ఎక్కడ దొరుకుతుందో, ఎలా ఉంటుందో తనివి తీరా చూడాలి, ఆస్వాదించాలి అని, ఆనందించాలి అని ఆశతో ఆసక్తితో అడవంతా గాలిస్తుందట. కానీ తన నాభి నుండే ఈ సుగంధపు వాసన వెదజల్లుతుందని మాత్రం అస్సలు గ్రహించలేదంట. తన జీవితాంతం అలా వెతుకుతూనే ఉంటుందంట. ఐసై ఘటి ఘటి రాముహై. అదేవిధంగా మానవుడు కూడా తన అణువణువులోనూ ఉన్న భగవంతుణ్ణి దునియా దేకై నాహి, ప్రపంచమంతా వెతుకుతాడట. కొండలపైన, మెట్టల మీద, అడవుల్లోనూ లోయల్లోనూ పుణ్యక్షేత్రాలంటూ, పుణ్యకార్యాలంటూ తనదైన శైలిలో వెతుకుతూ వెతుకుతూ వేసారిపోతాడే తప్ప తన హృదయంలోనే ఆత్మరూపంలో ఉన్న భగవంతుడిని మాత్రం ఒక్కసారి కూడా పరికించడు, పలకరించడు అని కబీర్ దాస్ గారు సెలవిస్తూ ఉన్నారు. निम्नलिखित पद्यांश को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर के लिए सही विकल्प का चयन कीजिए. पहला प्रश्न देखिए बच्चों. कस्तूरी किसे कहते हैं? कस्तूरी అని దేనిని అంటారు? शांति, सुगंध, सुगंधित द्रव्य, आनंद. बताइए बच्चों, कस्तूरी అని దేన్ని అంటారు?
हाँ, वेरी गुड। सुगंधित द्रव्य को कस्तूरी कहते हैं। ग। अब दूसरा प्रश्न देखिए बच्चों, कस्तूरी कहाँ बसती है? कस्तूरी ఎక్కడ ఉంటుంది? जंगल में, मनुष्य की नाभि में, मानव के मन में, मृग की नाभि में। बताइए बच्चों, कस्तूरी कहाँ बसती है? हाँ, वेरी गुड, మృగు की नाभि में, జింక యొక్క బొడ్డులో ఉంటుంది। अब तीसरा प्रश्न, कस्तूरी किसकी प्रतीक है? कस्तूरी దేనికి చిహ్నము? आनंद की, परमात्मा की, आत्मा की, संतोष की। दोहे के अनुसार बताइए बच्चों, कस्तूरी किसकी प्रतीक है? हाँ, वेरी गुड, परमात्मा की प्रतीक है। ख। चौथा प्रश्न, मृग किसका प्रतीक है? జింక దేనికి చిహ్నము? अज्ञानी जीव का, आध्यात्मिक जीव का, भक्त का, भ्रष्ट व्यक्ति का। बताइए बच्चों। हाँ, वेरी गुड, अज्ञानी जीव का मृग प्रतीक है। का। अब पांचवा प्रश्न देखिए, इस दोहे का भावार्थ है। ఈ పద్యం యొక్క భావం ఏమిటి? परमात्मा जंगल में है, संसार व्यर्थ है, परमात्मा मन में ही है, संसार नश्वर है। बताइए बच्चों, इस दोहे का भावार्थ क्या है? हाँ, वेरी गुड, परमात्मा मन में ही है। గా। చిన్నారులు గుర్తుంచుకోండి, పద్యం యొక్క వస్తునిష్ట ప్రశ్నలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్। ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇవి బాగా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మీరు బాగా వీటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది। అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి। మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావటం జరుగుతుంది। ధన్యవాదాలు।